ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బెతెస్దా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాం. మీ అందరూ బాగున్నారని మేము ఆశిస్తున్నాం. మీ కొరకు నిత్యం మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవాతి దేవుడు మనలందరినీ సియోనులో నుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయట కొరకు నేను మరియు బెతెస్దా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు నాన్నగారు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేంటంటే, దేవాది దేవుడు నన్ను ప్రేమించి 2018 సంవత్సరం నుండి ఈనాటి వరకు ఒంగోలు మహానగరంలో అద్భుతమైన సేవ చేయడానికి ప్రభు తెరిచిన ద్వారాలను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ పరిచర్యలో ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ అనేక మందికి దీవెనకరంగా ఆ కూడికలు ఉండడాన్ని బట్టి మేము ప్రభుని ఎంతగానో గణపరుస్తున్నాం. 2018 నుండి ప్రతి సంవత్సరం ప్రారంభ దినాలలో 3 రోజుల ఉపవాస ప్రార్థనలు, కొన్ని సంవత్సరాలు 5 రోజుల ఉపవాస ఉజ్జీవ పండుగలు ఇలా జరుగుతూ సంఘములో ఉన్నవారేమి, లైవ్లో పాల్గొంటున్న వారేమి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారన్న విషయాన్ని మేము తెలుసుకున్నప్పుడు మా హృదయాలు ఎంతగానో సంతోషించినాయి. అయితే ఈ సంవత్సరం ప్రాముఖ్యంగా దేవుడు మా హృదయంలో పెట్టిన అద్భుతమైన భారాన్ని బట్టి 7 రోజులు ఉపవాస ఉజ్జీవ పండుగలు ఏర్పాటు చేయాలని ఒక తీర్మానంలోకి మేము రావడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలని ఈ వీడియో చేయుచున్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో ఉపవాస ఉజ్జీవ పండుగలు జరిగేవి. అయితే పోయిన సంవత్సరం ప్రార్థనలు జరుగుతుండగా ప్రభు మా మధ్యలో ఒక చక్కని ఆలోచన తీసుకొచ్చాడు. అదేంటంటే, ఈ సంవత్సరం నుండి దసరా హాలిడేస్లో ఈ పండుగలు ఉపవాస ఉజ్జీవ పండుగలు ఏర్పాటు చేయాలని ఓ చక్కని తలంపు. అందుకొరకు ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు, అనగా సోమవారం నుండి ఆదివారం వరకు ఈ 7 రోజులు ఈ మందిరంలో ఉపవాస ఉజ్జీవ పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవకులుగా నాన్నగారు నేను కలిసి మిమ్మల్ని ప్రేమతో ఈ 7 రోజుల ఉపవాస ఉజ్జీవ పండుగలకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకు హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకపోతే మీకు చక్కని అవకాశాన్ని ఇస్తున్నాం. కుటుంబాలుగా రండి, ఈ 7 రోజులు పాల్గొనండి. అద్భుతమైన స్తుతి ఆరాధన, స్వస్థత ప్రార్థనలు, బహుబలముగా వాడబడుతున్న గొప్ప గొప్ప సేవకులు ఈ ప్రార్థనలో పాల్గొనబోతున్నారు. ఎవ్రీడే ఒక సేవకుడు, 7 రోజులు 7 సేవకులు మన మధ్యలోకి రాబోతున్నారు. చక్కని వర్తమానాలు అందించబోతున్నారు. మీరు ఇక్కడ చక్కగా ఉండొచ్చు. మీకు భోజన వసతి ఏర్పాటు చేస్తాం. ఈ 7 రోజులు ఈ ప్రార్థనలో పాల్గొనాలనుకుంటే ఖచ్చితంగా మీరు రండి, ఆధ్యాత్మికంగా బలపడతారని సేవకుడిగా మీ అందరికీ మనవి చేయుచున్నాను. మేము అందిస్తున్న వాక్యాల ద్వారా మందిరంలో ఉన్నవారే కాదు, ఆన్లైన్లో కూడా లైవ్లో కూడా పాల్గొంటూ అనేక కుటుంబాలు బలపడుతూ స్వస్థత పొందుకుంటున్నారన్న సాక్ష్యాలు మేము వింటున్నప్పుడు మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించే దేవుని బిడ్డలు ఆయా ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. మీ అందరినీ దేవుడు నిండుగా దీవించాలని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నాన్నగారు కొన్ని మాటలు తెలియజేస్తారు, శ్రద్ధగా విందాం. తప్పకుండా. మరి యొక్క ఉపవాస ఉజ్జీవ కూడికలకు ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, బలపడండి, ఆధ్యాత్మికంగా మరి దేవుని యొక్క మాటలు వినాలని మరి ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. మరి కూడికలు ఎంతో మరి భారంతో ప్రార్థనాపూర్వకంగా జరుగుతున్నాయి కాబట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ఈ కూడికలో పాల్గొని మరి సంతోషించిన వారు, ఆత్మీయంగా బలపడిన వారు, మరి ఆత్మానుసారంగా ఈ స్థలం నుంచి వెళ్ళిన వారు, మరి ఈ స్థలంలో ఈ యొక్క సంఘ బిడ్డలే కాకుండా ఆయా పట్టణాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. మరి యొక్క పర్యాయము దేవుడు ప్రేమించి ఈ అవకాశం మీకు కల్పిస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఈ కూడికల కొరకు ప్రార్థన చేయండి, పాల్గొనండి. దేవుడు మనందరినీ దీవించి అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎవరికైనా పాటలు పాడాలి, ఆరాధన చేయాలి అన్న తలాంతులుండి వాడబడాలన్న కోరికుంటే ఖచ్చితంగా రండి. మీకు 7 రోజుల్లో చక్కని సదవకాశాన్ని కల్పిస్తాం. మనందరం కలిసి ప్రభు నామాన్ని గణపరుద్దాం, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతాం. సేవకుడిగా మా హృదయంలో ప్రభు ఒక మాట ఇప్పుడు జ్ఞాపకం చేస్తాడు. మీరు ఆత్మలో వర్ధిల్లు కొలది అన్ని విషయాలు మీరు వర్ధిల్లుతారు.
మీరు ఆత్మలో వర్ధిల్లుట కొరకే ఈ 7 రోజుల ఉపవాస ఉజ్జీవ పండుగలు. మనం ఆత్మలో వర్ధిల్లితే మనం వద్దన్న అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి ప్రభు సహకరిస్తాడు. కాబట్టి లెటస్ డెవలప్ ఇన్ అవర్ స్పిరిట్. మన ఆత్మలో డెవలప్ అవ్వడానికి కూడికల్ని ఆధారంగా చేసుకొని ఉపయోగించుకుందాం. దేవుడు మనందరిని దీవించి మన దేశాన్ని, మన ప్రాంతాన్ని, మన కుటుంబాన్ని, మన పరిచర్యను నిండుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికి మరోసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.